హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు అయితే కటింగ్ చేయించుకున్నా. ఎలా ఉందో చెప్పండి. మా వరలక్ష్మి నుండి గులాబ్ జామ్ అడిగిండే. సో సరేలే గులాబ్ జామ్ కదా, నేనైతే వెళ్ళొస్తాను అనండి. నిజంగా ఎక్కువగా నిద్ర నైట్ డ్యూటీ చేస్తే నిద్ర లేకపోతే మాత్రం పని చేయలేను భయ్య. నిన్నంటే చేసినా కానీ రోజు అంటే కుదరదు కదా. సో ఇంకా పని దగ్గర కటింగ్ ఎక్కువ ఉంటే యాక్సెప్ట్ చేయను అనే వాళ్ళు అనే మాట ఎదురొచ్చేటప్పుడు మనమే కటింగ్ చేయించుకోవడం మేల్ అని ఇట్లా అయితే మిలిటరీ కటింగ్ చేయించిన. ఇంకా గులాబ్ జామ్ తెచ్చిన, చాలా మస్తీ తెచ్చిన. ఎందుకంటే చాలామంది అంటారు చాలా మస్తీతో ట్రై చేద్దామని, కానీ మా వరలక్ష్మి ఏమంటారేమో. మీరేమనుకుంటారో చెప్పండి. సర్లే వరలక్ష్మి ఏం చేస్తుందని. ఎవరికైనా ఏదో ఒకటి రావాలి కదా, పొంగకి అని. ఏంది కింద బండి అది వెనకాల నంబర్ ప్లేట్ ఉంది కదా, ఎవరు వీకిరేమో కానీ ఆ నంబర్ ప్లేట్ మొత్తం లూజ్ అయింది. దాన్ని ఎట్లా ఒకటి చెక్ చేయాలా, మళ్ళీ అది ఊడిపోయింది అనుకో కొత్త నంబర్ ప్లేట్ పెట్టిపోవాల్సి వస్తుంది. అది ఇంత సోది కాదు. ఏందే సెల్ఫ్లు ఏంది ఎంత గలీజ్ ఉన్నాయి, గలీజ్ ఉన్నాయి. మరి ఏం చేస్తున్నావు నువ్వు ఇంట్లో ఉండి? ఏం చదువుతావో నే తల్లి. ఏమన్నా అంటేనేమో ఇది ప్రయోగం చేస్తాం ఈరోజు. టేస్ట్ ఎట్లా ఉంటుంది పార్ట్ 1 పార్ట్ 3 చేద్దామా మమ్మీ? ఎందుకు పాల ప్యాకెట్? గుర్తుకు రాలేదే తల్లి, గుర్తుకు రాలేదు. చాలా మస్తీతో పాకం చేద్దామా? రొట్టెలు తింటామా? రోజు అన్నం తిని బాగా బక్కగా అవుతలేను, లావు అవుతున్నాను. నీ వల్ల ఇంకా నేను 2 కిలోలు పెరుగుతున్నాను కానీ తగ్గుతలేను తల్లి. అందుకు వచ్చింది. అవునా? అయితే నేను బక్కగా చూపిస్తా. ఏం చెప్తున్నావురా? నీ దత్తు బాగుంది, నీ దత్తు బాగుంది. ఎక్కడ మిక్చర్? మీ మమ్మీ లేదు కదా. తిన్నారా లేదా? మమ్మీ అన్నం ఏమని చేసిందా బేట? ఓ పందు పిందు అన్నం పెట్టాలా మమ్మీ? కొద్ది కొద్దిగా తినండి, అన్నం తినండి. మమ్మీ వచ్చిన తర్వాత తిందురు కానీ. దా బేట. రే భయ్, ఓ గుండో పండు కొద్ది కొద్ది తినండి, అన్నం తినండి. సో ఫ్రెండ్స్, మేమైతే వరలక్ష్మికి అడిగిన ఏం తింటావా అంటే గులాబ్ జామ్ తింటాను అన్నది. ఎప్పుడు కోవా తెచ్చి గులాబ్ జాము చేస్తావు, ఈసారి ప్యాకెట్ గులాబ్ జామ్ చెయ్యి అని అనిండే. సరేలే చేస్తా అని అనిండే. మా మామ అప్పుడే ఫోన్ చేసి, అయ్యా ఈ ఆదివారం పెద్దల్లో బియ్యం కలుపుతున్నాము, ఎందుకంటే మళ్ళా 3 రోజులే ఉంది కదా అని అంటే, సరే మామ మరి ఈమె మళ్ళీ ఇంకెప్పుడు రావాలి అని అంటే, శనివారం పంపి అయ్యా అని. సరే సరే మామ పంపిస్తాలే అని అయితే చెప్పిన. ఇక సరే చూద్దాం పట్టు. నేనైతే శనివారం పంపియ్య భయ్యా, పన్నే పంపించిన 2 రోజులు అయింది. మళ్ళా పంపిస్తానా? అమ్మో ఆదివారం పొద్దుగాలే పంపిస్తా అని నేను అనుకుంటున్నా. ఇక ఏం చేస్తాం, భార్యలు ఎలా చెప్తాలైనా అలా తప్పదు, ఇది కామన్ అని అనుకుంటే మాత్రం ఆ రోజు వీడియో చూడండి అర్థమవుతుంది. అయితే ఇంకా ఉండి వరలక్ష్మి అంటుంది, ఇది నేను పౌడర్ కదా, దీంట్లో వాటర్ ఎక్కువ వేయాలా తక్కువ వేయాలా అని మా అమ్మని అడగవా అంటే, మా అత్తమ్మకి అడిగితే
గట్టిగానే కలపాలా అని అంటే. సో ఇక ఏదో కలిపిందంటే కలిపిందబ్బా. నేను అడిగాను, నువ్వు నీకు ఇష్టంగానే చేస్తున్నావా లేదా అంటే, చేస్తున్నాను కానీ ఏం చేద్దాము, ఏది ఎట్లా ఏది అట్లనే కానీ అని అంటే. సో ఇంకా అక్కడి నుంచి అయితే నేను చాలా మస్తు వేసినాను ఈరోజు. చక్కెర వేయలేదు, చక్కెర ఒకటే చెంచా వేసినాను. చాలా మస్త్రి ఇది ఒక 150 గ్రామ్స్ వేసినాను. ఎందుకంటే ప్రతిసారి గులాబ్ జామ్లో చక్కెర తింటే ఏముంటుంది భయ్య, ఇలా చాలా మస్తు ఇట్లాంటివి వెరైటీ ఫుడ్ మనం తినకుండా మన పక్కన ఇంటి వాళ్ళకి వీళ్ళకి పంచితేనే కదా మనకన్నీ తెలుస్తుంది. ఎందుకంటే మనం ఏ వెరైటీ చేసినా ఫస్ట్ పక్కన నేను ఫస్ట్ తింటా, దాని తర్వాత పక్కన వాళ్ళు తింటారు. సో ఎలా ఉందనేది వాళ్ళు పక్కన వాళ్ళు అడగలేదు, ఇంకా నేను చేయలేదు కదా. సో మేము చేస్తుంటే ఇది మొత్తం ఇట్లా ఉబ్బి పెద్ద పెద్దగా పేలిపోయినట్టు అయినాయి. ఇక్కడ చూస్తేనేమో పాకం అవుతుంది. చూస్తేనే మీకు ఎలా అనిపించిందో నిజం చెప్తున్నా భయ్య, గులాబ్ జాము ఇలా చేస్తామని ఇలా అవుతుందని మా జీవితంలో ఫస్ట్ టైం అనుకుంటా. నేను అడిగాను, ఊరికే కవ్వ తెచ్చి 100 రూపాయల కవ్వలో 100 గ్రాములు మైదాపిండి కలిపి చేస్తే సూపర్ ఉంటుంది భయ్య. కానీ బై మిస్టేక్లో ఇలాంటివి అందరూ చూపిస్తారు కానీ నాకైతే కోవాతో అయితేనే ఇష్టము. మీకు ఎలా ఇష్టమో నాకైతే తెలియదు. ఇంకా అంటుంది వరలక్ష్మి, ఈరోజు కాలు విసుకుతా అన్నావు, చేతులు విసుకుతా అన్నావు, తలనొప్పి పెడుతుంది బాగా, అదేంది బాగా పెయిన్ అవుతున్నాయి కాలు చేతులు అంటే, సరేలే ఇంకేం చేస్తాం, ఈరోజు కాదు రేపు చేస్తా అన్నాను. కానీ ఈరోజు అయితే డుమ్మ కొట్టిన భయ్య, మళ్ళీ రేపు డుమ్మ కొడితే మళ్ళీ ఎట్లా వెళ్తుంది. ఇక్కడ వచ్చే సెక్యూరిటీ జీతము ఒక 18,000 అయితే ఇంకా బయట ఒక 5,000 వరకన్నా చేస్తే కొద్దిగా నాకు చిల్లర ఖర్చులకి, ఇంకా బయట ఎక్కడికైనా వెళ్ళాలంటే జీతం మీద అయితే ఆధారపడలేం కదా. సో అలా అయితే అనుకుంటున్నాను. మా వరలక్ష్మి అయితే నవ్వుకుంటూ మాట్లాడుతుంది. అప్పుడే పాటలు పెట్టారు, అందుకే మ్యూట్ చేసి మాట్లాడుతున్నాను. కానీ జర కాలు నొప్పి ఉందంట, నేను అదే బాధపడ్డాను. నేను పనికి పోకోకముందు అయితే ఏం అడగవు కానీ మా వరలక్ష్మి ఇంకో విషయం ఏమన్నదంటే, నువ్వు పనికి వెళ్ళిన తర్వాత చాలా ఇబ్బంది అవుతుంది నాకు. సో ఫ్రెండ్స్, ఇక నేను పనికి వచ్చేసిన చూస్తున్నాము. ఈరోజు 100 రూపీస్కే మా ఇంటికాడ 100 రూపీస్ ఇదే షాప్లో కొంటే ఇంచుమించుగా 100 రూపీస్. మళ్ళీ ఇంటికాడ షాప్లో కొంటేనేమో 250-300 ఉంటుంది. సో ఎవరికైనా కావాలనుకుంటే చంద్రనగుట్ట చెతినాక ఫ్లైఓవర్ కందిక గేట్ దగ్గర 100 రూపీస్కి అయితే దొరుకుతున్నాయి, చిన్నపిల్లలతో సహా పెద్దవాళ్ళకి. మ్యాక్సిమం బాయ్స్కి, గర్ల్స్కి అయితే కాదు. నా కటింగ్ ఎట్లా ఉంది చెప్పు, మొత్తం ఘోరంగా అంటే ఘోరంగా ఉంది కదా. ఇప్పుడే మా డాడీ పోయిండు. అదే ఫ్రెండ్స్, ఇక ఆయన వచ్చిన తర్వాత మాట్లాడుకుందాం. బాయ్ బాయ్ బాయ్.